అమ్మ ఏం క్రౌడ్ రా బాబు. చర్చ్ స్ట్రీట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు ఎంజీ రోడ్ చర్చ్ స్ట్రీట్కి మెట్రోలో అయితే వచ్చానమాట. మెట్రోలో దిగేసి ఇప్పుడు టైం వచ్చేసి 9:44 అవుతుంది, ఆల్మోస్ట్ 10 అనుకోండి. ఎంత క్రౌడ్ ఉందో చూడండి సార్. టూ 2023కి గుడ్ బై చెప్పి 2024కి వెల్కమ్ చేయడానికి నేనైతే ఎంజీ రోడ్ వచ్చాను. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు. సో ఎంజీ రోడ్లో ఏం జరుగుతుంది, చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్ టోటల్గా తిరిగాను. ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ ఇంతమంది జనాలు వస్తారు, ఎంతమంది జనాలు వచ్చారు, ఏం చేశారు, అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మెట్రోలో వచ్చానమాట. మెట్రోలో చర్చ్ స్ట్రీట్ దగ్గర మనకు ఎగ్జిట్ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే టోటల్గా ప్యాక్ అయిపోయింది అనమాట. 10 o'clockకి అసలు ఇసుక వేస్తే రాలనంత జనం మీరే చూసుకోవచ్చు. ఎటు చూసిన జనం, ఎటు చూసిన కెమెరాలు, మొత్తం మీడియా ఛానల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మొత్తం అంతా తిరిగి మీకు ఈ ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్, టోటల్గా బెంగళూరు మిడిల్ సిటీలో ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. వీళ్ళ కోలాహలం చూడండి. ఎస్టిమేట్ ప్రకారం 1 lakh to 2 lakh మధ్యలో జనాలు ఈ 31st నైట్ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ బయట లోపల మొత్తం కలిపి, అంటే పబ్కి వెళ్ళే వాళ్ళు, డిస్కోకి వెళ్ళే వాళ్ళు, రెస్టారెంట్కి వచ్చే వాళ్ళు, జస్ట్ వీధిలో తిరిగే వాళ్ళు 1 lakh to 2 lakh మెంబర్స్ వచ్చారంట. టోటల్గా లిట్ ఉందనమాట. మొత్తం అన్ని షాప్స్, అన్ని రెస్టారెంట్స్, పబ్స్, డిస్కోస్ అన్ని లైట్స్తో ఫుల్గా డెకరేట్ చేశారు. అలాగే ఈ పబ్స్, డిస్కోస్ ఎంట్రీ ఫీ ఎంత అంటే స్టార్టింగ్ ప్రైస్ 2000 సింగిల్కి, 3000 కపుల్కి. అది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. డిపెండింగ్ అపాన్ ద రెస్టారెంట్ ఆర్ పబ్ ఆర్ డిస్కో ఆ రేటు 15,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు, అంటే 20,000 అవ్వచ్చు, 25,000, 50,000 వరకు ఎంట్రీ ఫీ ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఎంజీ రోడ్ మెట్రో దగ్గర నుంచి ఇలా ఉంది క్రౌడ్, మొత్తం ఫుల్లీ ప్యాక్డ్. సో బ్రిగేడ్ రోడ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. 10 దాటింది కదా. స్ట్రీట్ ఫుడ్తో పాటు మెయిన్గా స్ట్రీట్లో ఏం అమ్ముతున్నారంటే హార్న్స్, పీపీలు, తర్వాత హెడ్ బ్యాండ్స్. తలకు పెట్టుకొని అమ్మాయి పెట్టుకుంది కదా, అలాంటి హెడ్ బ్యాండ్స్, ఇంకా రౌండ్గా ఉన్న హెడ్ బ్యాండ్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా చూసుకోవచ్చు మొత్తం మీడియా మొత్తం ఇక్కడే ఉంది. మీడియా వ్యాన్స్, కార్స్ అన్ని ఈ ఎంజీ రోడ్లో అయితే పార్క్ చేసేసారు. ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొంచెం ముందర వెళ్తే రైట్ సైడ్ తిరిగితే మనకు చర్చ్ స్ట్రీట్, ఇక్కడంతా ఆర్సీబీ నడుస్తున్నారు. ఇది బ్రిగేడ్ రోడ్ ఎంట్రన్స్. ఫుల్ సెక్యూరిటీ ఉంది. మెటల్ డిటెక్టర్స్ తో చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. ఈవెన్ హ్యాట్స్ కూడా అలౌ చేయట్లేదు. లెఫ్ట్ లో చూస్తే మనకు అన్ని CCTV క్యామ్స్ పెట్టామని ఆడ పెద్ద టీవీ పెట్టారు. మొత్తం CCTV క్యామ్స్ తో ఫుల్ సెక్యూరిటీ బందోబస్తు తో ఈరోజు 31st నైట్ అండ్ January 1st సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇది బ్యూటిఫుల్ బ్రిగేడ్ రోడ్. సో బ్రిగేడ్ రోడ్ చాలా చాలా కలర్ఫుల్ గా లైట్స్ తో డెకరేట్ చేశారు. అన్ని షాప్స్ లెఫ్ట్ అండ్ రైట్, మిడిల్ లో మొత్తం. Please follow the instructions given by the law enforcement officers. Please take care of your belongings like your mobile phone, your wallet, your vanity bag. You have your exit towards Opera Junction. Stay in group and do not go alone. Respect the public property and your surroundings. You have your loved ones and family waiting for you at home. Do not drink and drive. ఇలాగ మనకు కన్నడ, ఇంగ్లీష్, హిందీలో అనౌన్స్మెంట్స్ అయితే చేసి జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. బీ సేఫ్, బీ హ్యాపీ. చర్చ్ స్ట్రీట్లో నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకు పోతున్నాం?
ఉమెన్ సేఫ్టీ ఐలాండ్ లాంటి బంక్స్ పెట్టారు ఉమెన్ సేఫ్టీ కోసం. లాస్ట్ ఇయర్ నేను న్యూస్లో చూసినట్టు గుర్తుంది, అది అమ్మాయిల కోసం బెడ్స్ కూడా అరేంజ్ చేశారు తాగి పడిపోతే అక్కడ రెస్ట్ తీసుకోవడానికని. ఈసారి అలాంటివి ఏం లేదు, ఉమెన్ సెక్యూరిటీ ఐలాండ్ అని ఏదో పెట్టారనమాట. సో 31st నైట్, డిసెంబర్ 31st నైట్ ఏం జరుగుతుంది ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్లో ఇంతమంది క్రౌడ్ ఎందుకు బయట తిరుగుకుంటా ఉన్నారు? ఏమైనా ఈవెంట్ జరుగుతుందా? ఏమైనా డీజే షోస్, తర్వాత సింగింగ్ లేకపోతే డాన్సింగ్ ఇలాంటివి ఏమైనా జరుగుతుందంటే అలాంటి ఈవెంట్స్ బయట ఎక్కడ జరగవు. ఓన్లీ ఇక్కడ పైన డెకరేషన్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే ఉంటాయి. తర్వాత 12 o'clockకి ఫైర్ క్రాకర్స్ అయితే పేలుతాయి, అంతేకాని బయట ఎటువంటి ఈవెంట్స్ అయితే జరగవు. జస్ట్ క్రౌడ్ బయట తిరుగుతూ ఉంటారు అంతే. ఏదైనా ఈవెంట్ కానీ, ఒక థీమ్ పార్టీ కానీ, లేకపోతే కౌంట్ డౌన్ అంటే 12 o'clock కౌంట్ డౌన్ కానీ జరిగేది మాత్రం ఆ పబ్స్ అండ్ డిస్కోస్లో మాత్రమే. సో ఎవరైనా పబ్స్ అండ్ డిస్కోస్కి వెళ్ళాలనుకుంటే చెప్పాను కదా ప్రైజెస్, సింగిల్కి అయితే 2000, కపుల్కి అయితే 3000. అది స్టార్టింగ్ ప్రైస్. మీ బడ్జెట్ బట్టి పెంచుకోవచ్చు అనమాట. ఎంత బడ్జెట్ పెరిగితే అంత, అంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత డ్రింక్స్ ఉంటాయి. సో బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఇలా తిరుగుతున్నారు అంటే చెప్తాను. బయట తిరిగే వాళ్ళు డ్రింక్స్ అలవాటు ఉంటే డ్రింక్ చేసేసి బయట ఆ వైబ్, క్రౌడ్ ఎంజాయ్ చేస్తూ అలా తిరుగుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటా ఎంజాయ్ చేస్తూ ఒక రౌండ్ వేసి, అంటే ఒక రౌండ్ వేయడానికి మనకు మినిమం 1.5 hours to 2 hours పడుతుంది. అలా తిరిగేసి వెళ్తూ ఉంటారు. అదే మందు అలవాటు లేని వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్స్లో ఎక్కడన్నా భోంచేసి చేసి అదే వైబ్తో తిరిగి ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ అల్లరి, తర్వాత వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఉత్సాహం మామూలుగా లేదు. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఒక రౌండ్ వేసేసి మనం ఎక్కితే హోటల్ ఎంపైర్ దగ్గరికి వచ్చామంట. ఫుల్గా చుట్టుకొని వచ్చేసాము ఆ చర్చ్ స్ట్రీట్ నుంచి. ఇక్కడ కూడా క్రౌడ్ ఓన్లీ చర్చ్ స్ట్రీట్ కాదు, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్ అటు చుట్టుపక్కల కూడా మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోయింది. ఎటు వెళ్ళలేకున్న పరిస్థితి అనమాట. అంటే అక్కడే తిరుగుకుంటా ఉండాలి. ఎగ్జిట్ పాయింట్స్ 2 ఉన్నాయన్నమాట అనౌన్స్మెంట్లు చెప్పినట్టు. సో హోటల్ ఎంపైర్ మాత్రం చాలా చాలా లిట్ ఉంది, చాలా ఫుల్గా డెకరేట్ చేశారు. పైన బయట చాలా మంది జనాలు మొత్తం స్ట్రీట్స్ అంతా తిరుగుకుంటా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తిరుగుతూ ఉన్నారు. కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పాలనుకుంటున్నాను. పిల్లల్ని తర్వాత పెద్దవాళ్ళని మాత్రం తీసుకురాకండి. ఎందుకు అంటే ఆ ట్రాఫిక్ అలాగే ఉంటుంది, వచ్చేకి పోయేకి చాలా ఇబ్బంది వాళ్ళకు. తర్వాత ఈ క్రౌడ్ లో అస్సలు ఉండలేరు. వీళ్ళ అరుపులకి వీళ్ళ గోలకి మొత్తం అంటే చిన్నపిల్లలు తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. సో నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకు రిక్వెస్ట్, చిన్నపిల్లల్ని తర్వాత పెద్దవాళ్ళని తీసుకురాకండి. ఇక్కడ ఇంకేం చెప్తాం, మొత్తం ఓన్లీ సెలబ్రేషన్స్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఎంజాయ్మెంట్. అందరూ డాన్స్లు వేసుకుంటా, పాటలు పాడుకుంటా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా మొత్తం తిరుగుతున్నారు. టోటలీ వర్త్. అంటే ఈ వన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ యూ షుడ్ కమ్ అండ్ మీట్ దిస్ క్రౌడ్. హ్యాపీ న్యూ ఇయర్. చర్చ్ స్ట్రీట్ లో బ్యారికేడ్స్ వేసి క్లోజ్ చేసేసారు కదా, వీడియో స్టార్టింగ్ లో చూపించినట్టు. సో ఇప్పుడైతే కొంతమందిని అలౌ చేశారనమాట. సో మాకు దొరికింది దారి. సో చర్చ్ స్ట్రీట్ లకి లోపలికి వెళ్ళిపోయాం. సో చర్చ్ స్ట్రీట్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయి ఇంకా రైట్ సైడ్ తిరిగితే అక్కడే అందరూ గుమిగుడారనమాట ఆ 12 o'clock టైంలో. సో ఆల్మోస్ట్ 11:45 ఏమో అవుతుంది. 12 o'clock కల్లా మనం ఆ మెయిన్ స్ట్రీట్కి వెళ్ళిపోతే అక్కడ అందరితో పాటు మనం కూడా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం. విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ದಯವಿಟ್ಟು ಅಲ್ಲಿರುವ ಸಿಬ್ಬಂದಿಗೆ ಮಾಹಿತಿ ನೀಡಬೇಕು. ನಿಮಗಾಗಿ
క్రౌడ్ అయినా బాబోయ్, ఒక్కసారి మీరే చూడండి. సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. సో ఫుల్గా ఆకలేస్తుంటే మేఘనాకి వెళ్ళాము. ఎంజీ రోడ్ మేఘనాకి వెళ్ళాము. ఆల్మోస్ట్ 2-2:30 వరకు అన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సో మేఘనాకి వెళ్ళి ఒక బోన్లెస్ బిర్యానీ తినేసి ఇంటికైతే బయలుదేరాం. చెప్పాను కదా 2 o'clock వరకు మనకు మెట్రో అయితే ఉంది. ఏమంటే క్యూ ఎక్కువ ఉండింది వచ్చేటప్పుడు. అలాగే వీళ్ళు ఏ స్టేషన్కైనా కూడా 50 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట. మన దగ్గర మెట్రో కార్డ్ లేకుంటే 50 రూపీస్ టోకన్ తీసుకొని ఒక 1 స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా 10 స్టేషన్స్కి వెళ్ళాలన్నా కూడా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలాగా సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి ఇది బెటర్ ఆప్షన్ అని చూస్తున్నాను. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా మెట్రో ప్రిఫర్ చేయండి ఇంటికి వెళ్ళడానికి. ఇంకా బైక్ ట్యాక్సీ, తర్వాత క్యాబ్స్, ఆటోస్ 2 o'clock టైంలో అవైలబుల్ ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం బైక్ ట్యాక్సీ వాళ్ళు, ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు ఫుల్గా సంపాదించుకున్నారు. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.